నియోజకవర్గ ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాలు నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141 9492901472. నమస్కారం, రన్ న్యూస్కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణం శ్రీ కాశీనాయన ఆశ్రమం సందర్శించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు మరియు నాయకులు. వినుకొండ మున్సిపాలిటీలో గత 30 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో స్వీపర్గా సేవలు అందించిన మున్సిపల్ స్వీపర్ నూనె నాగయ్యకు మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి మాట్లాడుతూ వినుకొండ పట్టణంలో మున్సిపాలిటీ స్వీపర్గా అంకిత భావంతో పనిచేసిన నాగయ్య సేవలను కొనియాడారు. తన వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేస్తూ అనేక మంది మున్సిపల్ అధికారులు మన్ననలను పొందిన నాగయ్య యూనియన్ లీడర్గా కూడా పనిచేశారని, కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటం చేసి కార్మికుల మన్ననలు పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయం మేనేజర్ శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ చెన్నకేశవులు, మున్సిపల్ యూనియన్ ప్రెసిడెంట్ సంపెంగరాజు, మున్సిపల్ శానిటరీ సిబ్బంది కార్యాలయం సిబ్బంది మరియు సిపిఐ పార్టీ నాయకులు సండ్రపాటి సైదా, బోదాల శ్రీను తదితరులు సత్కరించారు. పాల్గొని స్థానిక వినుకొండ పట్టణంలోని అంబేద్కర్ కాలనీ నందు పింఛన్ కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు, వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీ కొంచేటి నాగశ్రీను రాయలు మరియు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బెంగళూరు నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికిన మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు తలశీల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్ బాబు, దోల నాగేశ్వరరావు, మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి, గన్నవరం విమానాశ్రమం నుండి తాడేపల్లి నివాసానికి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి వినుకొండ రూరల్ మండలంలోని పెదకంచర్ల గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు మంగళవారం సీజనల్ వ్యాధులైన డయేరియా, మలేరియా, డెంగ్యూ మొదలైన అంటువ్యాధుల గురించి అవగాహన కార్యక్రమం మరియు స్కూల్ విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DWSC పల్నాడు నుండి కన్సల్టెన్సీ రమేష్ పాల్గొని మాట్లాడుతూ వాంతులు, విరోచనాలు అవుతున్న సందర్భాల్లో తమకు దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ లేదా తమకు సమీపంలో ఉన్న ఆశా కార్యకర్తను వెంటనే సంప్రదించి తగు వైద్య సేవలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మోషన్ చందు, ANM దేవనమ్మ, HM శ్రీరాముల నాయక్, EA సాయి చందు, ఆశా వర్కర్సు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ప్రపంచ క్రీడా ప్రాతికేయుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరిచిన గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డ్వాక్రా సాధికారిక సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిలం.